ఆలేరు పట్టణంలోని రైస్ మిల్లులను సందర్శించిన బిర్లా ఐలయ్య ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని సూచించారు. ఆలేరు పట్టణంలోని మల్లికార్జున ఆగ్రో రైస్ మిల్లును ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య సందర్శించారు. ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని అధికారులతో రైస్ మిల్లు యాజమానులతో మాట్లాడారు. రైస్ మిల్లులో ఉన్న ధాన్యం నిల్వను పరిశీలించారు. గత వానాకాలం యాసంగి ధాన్యం నిల్వ ఉండటం వల్లే ఈ కాలం ధాన్యం అన్లోడింగ్కు ఇబ్బందులు అవుతున్నాయని పరిశీలనలో తెలుసుకున్నారు. అనంతరం ఆలేరు పట్టణంలోని మార్కెట్ యార్డును పరిశీలించారు. రైతులతో హమాలీ కార్మికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పట్టణంలో విద్యుత్ కార్యాలయంలో అధికారులతో మాట్లాడి ఎక్కడ కూడా విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. గతం కంటే ప్రస్తుతం విద్యుత్ ఎక్కువగా అందిస్తున్నట్లు అధికారులు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్యకి తెలిపారు. ఈ సందర్భంగా బిర్లా ఐలయ్య మాట్లాడుతూ గత వానాకాలం యాసంగి ధాన్యం 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం గోదాములో నిల్వ ఉండటం వల్ల ఈ కాలం ధాన్యం నిల్వకు ఇబ్బందులు వస్తున్నాయని, గతంలో జూన్ 30 వరకు కొనుగోళ్లు జరిగేవని, కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అధికారుల చొరవతో మరో 10 రోజుల్లో టార్గెట్ పూర్తి చేస్తూ రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు. మనం స్పెషల్ గా తీసుకుంటేనేమో కరెంట్ ఈ టైం నుంచి టైం అవుతుంది పనిచేసి ఇంటికి తీసుకొస్తాం. అట్లా చేయదు సార్, ఈ రకంగా పనిచేస్తే ఇంకోటి ఇప్పుడు కూడా ఈ మధ్యలో అసలు ఆ ప్రాబ్లమ్స్ కూడా రావట్లేదు సార్. మొత్తం ట్రీ కటింగ్స్ కొన్ని మేము ఆల్టర్నేట్ సప్లై ఇచ్చుకుంటూ చేసాము. ఎక్కడ ఏ ప్రాబ్లం రాకుండానే చూసుకుంటున్నాం. రైతులు లేదు సార్, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. మేము కూడా ఆల్టర్నేట్ సప్లై అరేంజ్ చేస్తున్నాం సార్. ఈ ట్రీ కటింగ్ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఒక 5 minutes తీసుకొని వేరే ఆల్టర్నేట్ సప్లై అరేంజ్ చేసి ఇస్తున్నారు. ఇప్పుడు మన తెలుసు ఎక్కువనే వర్క్ చేస్తున్నాము. వెంటనే ఏదైనా ఇమీడియట్ గా అటెండ్ అవుతున్నాం సార్. ఎక్కడ ప్రాబ్లం రాకుండా చూసుకుంటున్నాం సార్. ఈవెన్ రెగ్యులర్ గా కంటిన్యూస్ ఇక్కడే ఉంటున్నాం సార్. 18 hours కంటిన్యూ పోతుంది సార్. రైతుల నుంచి ప్రాబ్లం లేదు, ఏం లేదు. ఎవరైతే చాలా ప్రాబ్లం అవుతుంది. అది ఇమీడియట్గా షిఫ్టింగ్ చేసేసేది. నేను ఎలక్షన్ కోడ్ తర్వాత నేను ఫండ్ నుంచి ఇస్తాను. మీకు ఎంత కావాలన్నా అకౌంట్ ఇమీడియట్గా షిఫ్ట్ చేయాలి. ఆ కాంట్రాక్టర్ చెప్పి చేయించేసి అదొకటి ఇమీడియట్ జాలి ఫెన్సింగ్ అనేది ప్లాస్టిక్ ఫెన్సింగ్ ఉంటుంది కదా, ఇప్పుడు కొత్తగా వచ్చింది. తెలంగాణ రైతులకు, ముఖ్యంగా ఆరేరు రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరెవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి రైతుకు అండగా ఉంటుందనే భరోసా కల్పిస్తున్నాం. ప్రతిపక్షాలు లేనిపోని అబద్ధ ప్రచారంతో ఇలా రోడ్లు ఎక్కుతున్నారు. గత సంవత్సరం కొనుగోలు చేసినటువంటి యాసంగి వడ్లే ఇప్పటికీ గోదాంలో పెండింగ్ ఉండడం వల్ల, గోదాంలలో స్టాక్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ అన్లోడ్ చేసుకోవడానికి వీలు లేకపోవడంతో కొంత అసౌకర్యం కలిగిన మాట వాస్తవం. అయినా రోజు అక్కడ కలెక్టర్ తోటి కానీ జేసీ గారితో మాట్లాడి ఎక్కడికక్కడ లారీలు పంపి ఏ రైతు కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. అయినా కానీ ఇవాళ ప్రతిపక్షాలు దుష్ప్రచారంతో రైతులను ఇబ్బంది పెట్టే పని చేస్తున్నట్టుగా కొంత కానొస్తుంది. ఇప్పటికీ మేము 5-6 మిల్లులు తిరిగినాం. ఇక్కడ ఆలేరులో కూడా పెద్ద మిల్లు, తెలంగాణలోనే ఉమ్మడి నల్గొండలో ఎక్కువ ప్యాడీ దించుకున్నటువంటి ఇక్కడ మల్లికార్జున రైస్ మిల్లు కూడా సందర్శించడం. వాళ్లకు మించిన భారంగా వాళ్ళ టార్గెట్ కంటే ఎక్కువ కూడా డబుల్ టార్గెట్ ఇచ్చి ఇవాళ డిఎంఓ అదేవిధంగా డిఎస్ఓ గారు ఇద్దరిని పిలిచి ఇంకా ఇక్కడ 70-80 లారీలు దించమన్నాం. గత ప్రభుత్వంలో జూన్ 30 తారీఖు దాకా ప్యాడీ సేకరిస్తే మేము ఒక నెల ముందే ప్యాడీ సేకరించి ఇప్పటికీ 25 లక్షల టన్నులు కొన్నాం. ఇంకొక 10 లక్షల టన్నులే ఉంది. గత ప్రభుత్వంలో ఈ 200 లారీలు తిరిగితే ఇలా 550 లారీలతోటి రైతుల దగ్గర నుంచి ధాన్యం సేకరిస్తున్నాం. ఏ ఒక్క రైతు కూడా మీరు అధైర్యపడద్దు. ఎక్కడైనా అకాల వర్షాల వల్ల కొంత నష్టపోతే మెలుకొచ్చినా, ధాన్యం తడిచినా మిర్లలకు మేము చెప్పినాం. ప్రతి రైతు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పినాం. దీన్ని ప్రతిపక్షాలు ఒక దుష్ప్రచారంతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుంది తప్ప గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం ఉంది. ప్రతి రైతుకు మేము భరోసా కల్పించి రైతు కళ్ళాల దగ్గర ఒక్క గింజ లేకుండా కొంటామని చెప్పి భరోసా ఇస్తున్నాం. గతంలో కేసీఆర్ ఒరేస్తే ఊరన్నోడు మరి ఇలా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తుంటే మీకు ఏమాత్రం గింత కూడా రైతుల పట్ల శుద్ధి లేదు.
రైతులను ఏదో మళ్ళీ మభ్యపెట్టే మాటలతోటి ఈ రకంగా వ్యవహరించడం సరికాదు. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం మీరు తేడా గమనించాలి. ఈ సంవత్సరం ఇంకా వేగవంతంగా అధికారులను ఆదేశించి ఎక్కడికక్కడ అధికారులను ప్రతి మిల్లర్ దగ్గరికి వెళ్ళి అన్లోడ్ చేసుకోమని చెప్పి కల్లాల దగ్గర కూడా నాణ్యతతో పాటు తడిసిన ధాన్యాన్ని కూడా సేకరించాల్సిందిగా మేము ఆర్డర్ వేయడం జరిగింది. ఇక్కడ జిల్లా కలెక్టర్ కానీ జేసీ కానీ ఇక్కడ ఉన్నటువంటి డిఎంఓ కానీ డిఎస్ఓ కానీ కూడా చురుగ్గా పనిచేస్తున్నారు. దీన్ని ప్రతిపక్షాలు కావాలని చెప్పి రాద్ధాంతం చేస్తున్నాయి. అయినా వాళ్ళు ఏం చేసినా మాకు సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ప్రతి రైతును ఆదుకుంటాం, ప్రతి రైతుకు ప్రతి గింజ కొంటామని తెలియజేస్తూ ఇవాళ ఇక్కడ మల్లికార్జున రైస్ మిల్లో కూడా ఇంకా అదనంగా కూడా 80 నుంచి 70 లారీలు దించుకోవాలని చెప్పి ప్రతి మీకు చెప్తాం. మొన్ననే మా గౌరవ మంత్రి గారితో కూడా మాట్లాడి ఇక్కడ మోటకొండూరు అదేవిధంగా ఆలేరు మార్కెట్ యార్డ్ కూడా తీపిచ్చి అందులో కూడా ధాన్యాన్ని నిల్వ చేసినాం. ఎక్కడికక్కడ ఎక్కడ ఉన్నా కానీ అక్కడ ధాన్యాన్ని పూర్తిగా నిల్వ చేసి ప్రతి రైతు ప్రతి గింజ కూడా కొంటాం. గత సంవత్సరం కంటే కూడా ఇప్పుడు ముందుగా స్టార్ట్ చేస్తాం. ఈ వారం రోజులనే మొత్తం రైతులు ధాన్యం కొంటామని చెప్పి రైతులకు మాట ఇస్తున్నాం. ఏ రైతు కూడా ఆధారపడద్దు, మీ కాంగ్రెస్ పార్టీ భరోసా ఉంది, మీకు అండ ఉంటుంది. తడిసిన ధాన్యం కానీ అన్ని ధాన్యాలను కొనుగోలు చేసిన రెండవ రోజే మీకు ఖాతాలలో డబ్బులు ఇస్తున్నాం. గతంలో 20 నుంచి నెల రోజులు డబ్బులు లేకపోయేది. ఇలా కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఏదైతే కాంట అయిన 2 రోజులనే ప్రతి రైతుకు అకౌంట్లో డబ్బులు వేస్తున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని చెప్పి రైతు అధైర్యపడద్దు, రైతుకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ వారం రోజులనే ప్రతి రైతు దగ్గర కళ్ళాల దగ్గర గింజ లేకుండా లిఫ్ట్ చేస్తామని చెప్పి మాట ఇస్తూ రైతులు ధైర్యంగా ఉండాలి. గౌరవ ముఖ్యమంత్రి ఈరోజే రాష్ట్ర మంత్రివర్గంతో కూడా సమావేశం ఏర్పాటు చేసి రైతులకు కావాల్సినటువంటి రుణమాఫీ మీద ఏ రకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి రైతులకు ఏకకాలంలో ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయడం కోసం, అదేవిధంగా మనం మాట ఇచ్చినటువంటి బోనస్ కూడా 500 ఇవ్వడానికి కార్యాచరణ చేసి ప్రతి రైతును కాపాడుకునే విధంగా ఇలా మన మంత్రివర్గంలో మాట్లాడి చర్చించి రైతులకు పెద్దపీట వేసి రైతులను ఆదుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందని తెలియజేస్తూ ప్రతి రైతు కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి మీ ప్రభుత్వ విప్గా ఆలేరు ఎమ్మెల్యేగా మిమ్మల్ని అధైర్యపడొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.